నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వం ఈ రెండు కలిపి కూడా ఇటు బీసీలను ఎప్పటి నుంచో మోసం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఏదైతే కేంద్ర హోంశాఖ రిలీజ్ చేసినటువంటి గెజెట్లో క్వశ్చన్ నెంబర్ 12 బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని కూడా బీసీ సంఘాలను కూడా బగ్గుమంటా ఉన్నాయి. సో ఈరోజు పెద్ద ఎత్తున కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మనతో పాటు జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు జాజ్ల శ్రీనివాస్ గౌడ్ గారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం పలు అంశాల మీద. అలా చెప్పండి, ఎట్లా చూస్తారు క్వశ్చన్ నెంబర్ 12? ఇప్పుడు ఏప్రిల్ 30వ తేదీ 2025న ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి జాతి జనగణన ఈసారి జరుగుతుంది. యాక్చువల్గా 2021లో దేశవ్యాప్తంగా జనగణన జరగాలి, కానీ కోవిడ్ వంకతోటి 4.5 సంవత్సరాల తర్వాత 2026లో స్టార్ట్ చేస్తున్నారు. 2025 ఏప్రిల్ 30వ తేదీన ఢిల్లీలో కూర్చొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన జరిగినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈసారి జరిగేటువంటి జాతి జనగణనలో బీసీ కులగణన కూడా చేస్తామని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము సంతోషపడ్డాం, అభినందనలు తెలిపినాం, ధన్యవాదాలు తెలిపినాం. కానీ జనవరి 22, 2026 కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 33 క్వశ్చన్లు అడిగింది. 33 క్వశ్చన్లలో రకరకాల క్వశ్చన్లు అడిగింది, సంబంధం లేని క్వశ్చన్. సరే, ప్రభుత్వానికి ఏం సమాచారం ఉందో మాకు తెలియదు, ఏం సమాచారం కావాలనో ప్రభుత్వం కెరక. కానీ 12వ కాలంలో మీరు ఎస్సీనా ఇతరులు అన్నారు. మరి బీసీ కులగణన చేస్తున్నప్పుడు మీరు ఎస్సీనా ఎస్టీనా మీరు ఓబీసీనా అంటే నష్టం ఏం పోయింది? మీ పీఠాలు ఏం కూలిపోదు కదా, మీ ప్రధానమంత్రి పదవి ఏం పోదు కదా, ఊసిపోదు కదా, ప్రభుత్వమే ఇప్పటికిప్పుడేం పడిపోదు కదా. మరి ఓబీసీ అనే పదాన్ని ఎందుకు పెట్టలేదని మేము అడుగుతున్నాం. ఇవాళ మీరు కులగణన చేస్తాము, ఓబీసీ లెక్కలు తేల్స్తాము అని చెప్పి 70 కోట్ల మంది ఓబీసీ సమాజాన్ని నమ్మించిరే. మరి ఇవాళ ఓబీసీలకు ఏం సమాధానం చెప్తారు? కేంద్రము సమాధానం చెప్పి తీరాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 17వసారి జనగణన చేస్తుంది. ఈ 17వసారి జరిగేటువంటి జనగణనకు 1100 కోట్ల పైగా బడ్జెట్ కేటాయించి 1 కోటి మందికి పైగా ఎన్యూమరేటర్లను పెట్టి ఇవాళ బీసీ అనే కాలం లేకపోతే బీసీలకు ఏం ప్రయోజనం? అంటే అక్కడ ఓబీసీ లేకపోవడం ఓబీసీ వర్గాలకు ఎలాంటి నష్టం జరుగుతుంది? ఇవాళ ఓబీసీల కులగణన జరిగితేనే సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. ఇప్పుడు ఉన్న 27% రిజర్వేషన్లు కూడా ఏ ప్రతిపదిక మీద అమలు చేస్తున్నారు? రిజర్వేషన్లు పెంచాలన్నా, రిజర్వేషన్లు ఫిక్స్ చేయాలన్నా, రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ అమలు కావాలన్నా మీ లెక్క చట్టబద్ధంగా తేలాలి. ఓబీసీల లెక్క రాజ్యాంగబద్ధంగా తేలాలి. అది కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మేము రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఓబీసీ లెక్క తేలిస్తేనే రేపు మాకు మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్కోటా వస్తుంది, చట్టసభల్లో రిజర్వేషన్లు వస్తాయి, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అసెంబ్లీ సీట్లు పార్లమెంట్ సీట్లు పెరిగితే ఓబీసీలకు వస్తాయి. అదేవిధంగా ఇవాళ బడ్జెట్లో మా వాటా ఒక రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వస్తుంది. అదేవిధంగా 50% రిజర్వేషన్లు దాటొద్దు అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటును అధిగమించడానికి ఓబీసీ జనాభా లెక్కలు ఉపయోగపడతాయి. ఓబీసీ జనాభా లెక్కలుంటే ఓబీసీ రిజర్వేషన్లు చట్టబద్ధంగా పెంచితే అప్పుడు 50% క్యాప్ ఎత్తిపోతుంది. ఇవన్నీ ఇవాళ చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా బీసీలకు దక్కేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ అవకాశాలన్నీ కొల్లగొట్టి బీసీలను చీకటి యుగంలోకి నెట్టేసి బీసీ లెక్కలు తీయమంటే ఎట్లా? అంటే ఓబీసీలు దేశ పౌరులం కాదా? మేము పన్నులు కడతలేమా? నిన్న బడ్జెట్ ఇచ్చారు సిగ్గు ఎగ్గు లేకుండా. దేశంలో ఉన్నటువంటి 146 కోట్ల మందికి ఒకరికి 1,46,000 అప్పేసారు. మీకు 1,46,000, నాకు 1,46,000. ఇట్లా బీసీలు ఉంటే 70 కోట్ల మంది బీసీలకు ఒక తలకు 1,46,000 కోట్లు అప్పేసారు. మరి అప్పులో మా వాటా చూపించారు, కానీ సంపదలో మా వాటా అయ్యేది, ఆమ్దాన్లో మా వాటా అయ్యేది, బడ్జెట్లో మా వాటా అయ్యేది. కాబట్టి అడుగడుగునా మోసం చేసి దగా చేస్తున్నారు. ఈ పద్ధతి బీసీ వ్యతిరేక చర్యలు మానుకోవాలి. మీ కేంద్ర ప్రభుత్వంలో 27 మంది ఓబీసీ మినిస్టర్లు ఉన్నారు. మీకు సిగ్గు ఎక్కుంటే రాజీనామా చేయండి, లేదా ఇందులో ఓబీసీ కాలం పెట్టియండి. 3 అక్షరాలు ఓబీసీ అనే కాలాన్ని ఎందుకు పెట్టలేకపోయారు? మీరు ఇది గనక చెయ్యకపోతే ఢిల్లీ మీద దండోర మోగించి దండెత్తి ఒక్కొక్కరిని ఎవరిని వదిలిపెట్టే ప్రశ్న లేదు. 29 రాష్ట్రాల్లో 2-3 రోజుల్లోనే సమావేశం పెడతాం. ఢిల్లీలో, హైదరాబాద్లో సమావేశం పెడతాం. పెట్టి దీన్ని బహిష్కరించాలనా లేకపోతే దండెత్తి పోరాటం చేయాలనా?
ఈ కేంద్ర ప్రభుత్వం మెడ నుంచి దీన్ని గద్దె దింపాలనేది మా కార్యాచరణ రూపొందిస్తాం. ఇంత అన్యాయం జరుగుతుంటే బీసీ సమాజానికి బీసీ సంబంధించినటువంటి ప్రజలు మేల్కొనేలా కనిపించట్లేదు. ఎవరు కూడా బీసీల కోసం పోరాడిన పరిస్థితి అయితే కనబడట్లేదు. ఇప్పుడు బీసీ సమాజానికి ఇది ఇంకా క్షేత్రస్థాయికి పోలేదు. ఇది పట్టణాలకే పరిమితమైంది. ఓన్లీ బీసీ సంఘాలకు మేధావులకు మాత్రమే తెలుసు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఈ నోటిఫికేషన్. దీన్ని అందుకని చించి మేము అవతల వాళ్ళ ముఖాన కొట్టినాం, కేంద్ర ప్రభుత్వం ముఖాన కొట్టేసినాం, మీది మీరు తీసుకోరని. కాబట్టి మాకు ఈ కులగణన అంశం ఒకవేళ గ్రామీణ ప్రాంతాలకు పోతే మండల్ కమిషన్ ఉద్యమం అప్పుడు ఎట్లయితే రగిలిపోయిర్రో, ఎట్లయితే దేశమంతా అగ్గి రాజేసిర్రో, ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. దేశంలో ఏ ఓబీసీ ఇలా కులగణనే లేనప్పుడు మా అస్తిత్వమే లేదు. కులగణనే లేనప్పుడు మేము మనిషిగా జీవించడం వేస్ట్. కులగణనే లేనప్పుడు బీసీలుగా మేము బతకడమే వేస్ట్. కాబట్టి మా అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ఇది ఒక పెద్ద సవాల్. ఈ సవాల్ తోటి మేము పోరాటం చేస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా పోరాటం చేసి కేంద్రం మెడలు వంచి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. రానున్నటువంటి రోజుల్లో మీ ఉద్యమ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతా ఉంది? అదేవిధంగా బీసీ ప్రజలకు ఏం చెప్తారు? ఇప్పుడు బీసీ ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, పార్టీలు అనేది మనకు సెకండరీ కావాలి, జాతి అనేది మనకు ప్రైమరీ ఫస్ట్ కావాలి. మనకు మొదటగా జాతికి అన్యాయం జరిగిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టొద్దు. ఇవాళ ఏ పార్టీలు ఉన్నాడో ఆ పార్టీలను నిలదీయండి, ఏ పార్టీలు ఉన్నాడో ఆ పార్టీలను నిలదీసి మీ ఆధినాయకత్వం మీద ఒత్తిడి తీసుకురండి. అదేవిధంగా పార్టీలకు అతీతంగా జరిగేటువంటి బీసీ ఉద్యమంలో పాల్గొనండి. బీసీలు కనుక మౌనంగా ఉంటే, బీసీలు కనుక ఇలాంటి బీసీల వ్యతిరేకమైనటువంటి నోటిఫికేషన్లు ఇస్తే మౌనంగా ఉంటే, ఈరోజు ఇది ఇచ్చారు రేపు ఇంకోటి ఇస్తారు, బీసీల అస్తిత్వం ఉండదు, బీసీలు అభివృద్ధి చెందే అవకాశం ఉండదు. ఈ దేశంలో ఉండి కూడా రెండవ పౌరులుగా ఉంటాము. ఈ దేశంలో మొదటి పౌరులు ఉండలేం, రెండో పౌరులుగా ఉంటాము. ఇది గమనించాలి. ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధపడండి. ఖచ్చితంగా నేను ఇంతకుముందే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, 2-3 రోజులుండి దేశవ్యాప్తంగా అందరినీ కూర్చోబెడతాం. 29 రాష్ట్రాల నుంచి కూర్చోబెట్టి దేశంలో ఒకటే రోజు ఆందోళన ఇస్తామా, భారత్ బంద్ ఇస్తామా, లేకపోతే దీన్ని బహిష్కరిస్తామా, ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం. చివరి ప్రశ్న, లాస్ట్గా ఇప్పుడు జరిగేటువంటి మున్సిపల్ ఎలక్షన్లో బీసీ జేఏసీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? మేము జేఏసీ మీటింగ్ పెట్టి ఇప్పుడు టికెట్లు బీసీలకు బీఫామ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ 3 పార్టీలు బీసీలకు బిడ్డ, బీసీలను ఓట్లు వేయించుకుంటారు, మెంబర్షిప్ తీయించుకుంటారు, బీసీలతోటి ఊడిగా చేయించుకుంటారు. మీ 3 పార్టీలు బీసీలకు 56% తెలంగాణలో జనాభా ఉంది, 56% టికెట్లు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం, బీఫామ్లు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం. మీరు బీఫామ్లు ఇవ్వకపోతే ఇంకా మీకు మూడినట్టే, 3 పార్టీలకు మూడినట్టే. మిమ్మల్ని 2028లో ఈ బీసీ వ్యతిరేకులు, బీసీలకు ఎవరైతే బీఫామ్లు ఇవ్వరో వాళ్ళని ఓటు అనే ఆయుధంతో వాళ్ళని బొందదొవి 2 కిలోమీటర్ల గోతి దొవి రాజకీయంగా పాతి పెట్టడానికి బీసీ సమాజం సిద్ధమవుతుంది.